చూస్తున్నాం స్థానిక మార్కెట్లో అసలు ఆర్గానిక్ షాప్స్ అనేవి వెలుస్తూ ఉన్నాయి. వారు నిజంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారా లేదా అంటే అది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ రైతులే తాము ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్స్ను ఈ ఆర్గానిక్ మార్కెట్లో వాళ్ళు సేల్ చేసుకోవడానికి సంబంధించి అసలు మార్కెటింగ్ అవకాశాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయంటారా? లేదు, అదే పెద్ద బాధ. ప్రతి ఒక్క రైతు చాలామంది నేచర్ ఫార్మింగ్కి వస్తూ ఉన్నారు, మళ్ళీ వ్యానిష్ అయిపోతున్నారు. అంటే తను పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియలేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే ప్రతి ఒక్క మండల కేంద్రంలో వారంలో 2 రోజులు మార్కెటింగ్ విధానం పెట్టండి. ఏది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులో కావాలి. ఎక్కడో హైదరాబాద్లో బంజారా హిల్స్ జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే షాపులలో దొరుకుతుందని మిగతా వాళ్ళు దొరకకపోయే ప్రశ్న కాకుండా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దొరికే విధానంలో మండల హెడ్ క్వార్టర్లో మార్కెటింగ్ వీక్లీ 2 days పెట్టండి. అట్టే జిల్లా స్థాయిలో పెట్టాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పెట్టినట్లయితే సో తను పండించిన పంట ఎక్కడెక్కడ అనుకూలంగా ఉన్న రైతులందరూ ఒక మండే కానీ ఫ్రైడే కానీ లేదా సాటర్డే కానీ మార్కెటింగ్ అలా పెట్టినట్లయితే కనీసం రోజు లేకపోయినా వారంలో 2 సార్లైనా మండల కేంద్రంలో పెట్టండి. ఆ మండలం ఉన్న రైతులందరూ కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు. అదే జిల్లా స్థాయిలో పెట్టండి, అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు. కలెక్టరేట్ ముందు ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో ఎక్కడో మారుమూలలు కాకుండా అందరికి అందుబాటులో అయితే సిటీ సెంటర్లో కొద్దిమందే ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటే ప్రోడక్ట్స్ ఎప్పుడు అవుతుందండి, డిమాండ్ ఉన్నప్పుడే సప్లై ఉంటుంది. పండిస్తున్నట్టు రైతు ఎవరికి అమ్ముకోవాలో తెలీదు. ఏ మారుమూలలో ఆదిలాబాద్లో పండించిన రైతు హైదరాబాద్లో వచ్చి అమ్ముకోవాలంటే కష్టం అవుతుంది. ఆ మండల కేంద్రంలో కానీ అమ్మినట్లయితే సో దళారులు కూడా అక్కడికి వెళ్ళి అతని దగ్గర కొనుక్కుంటారు, వెసులుబాటు అవుతుంది. 10 కిలోలు టమాటా పండించిన రైతు హైదరాబాద్ దగ్గర తీసుకురావాలంటే అతని ఎక్స్పెండిచరు పండించిన దానికన్నా 10 ఎక్కువ అవుతుంది. కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంది. ఆ విధంగా మార్కెట్ విధానాన్ని సరళీకృతం చేసినట్లయితే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వారానికి 2 సార్లు పెట్టినట్లయితే మార్కెట్ని డెవలప్ చేసుకోవచ్చు. రైతులు డెవలప్ అవుతారు. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా విషయం లేని ఆహారం